మింగం ఎతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అంటారు కదా. అంటే ఇట్లా తినడానికే తిండి లేదు కానీ సోకులకేం తక్కువ లేదు అని అంటారు. కొంతమంది మొగోళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ అవ్వయ్యది వాళ్ళ అక్క చెల్లెళ్ళది కూడా గిట్లనే ఉంటుంది. ఇట్లా ఏంటంటే ఫస్ట్ పిల్ల దొరకక నానా తంటాలు పడి అబద్ధాలు చెప్పి ఈ అమ్మ గుళ్ళు ఉన్న దేవుని తీసుకొచ్చి నెత్తి మీద ఎత్తుకొని ఇప్పటినే పరలోకం నుండి దిగొచ్చిన దేవదూతల లెక్క బిల్డప్ ఇచ్చి ఆడపిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని మోసం చేసి మేము శుద్ధ పూసలు మేము పత్తి ఏంటి పచ్చి ఏదో ఒకటి బూతులు కూడా వస్తలేవు టైంకి కానీ అట్లా బాగా నీతులు చెప్పి ఇప్పుడే పరలోకం నుండి దిగొచ్చిన పవిత్రులు లెక్క మాట్లాడి వాళ్ళ ఇంటి పరిస్థితి అన్నీ తెలిసి కూడా చేసుకొని పెళ్ళైన తర్వాత అంటారట నువ్వేమన్నా రెడ్డి గారు కుట్టినవా దొరగారు కుట్టినవా నువ్వేమన్నా పాలరాతి బండలలో నడిచినవా నువ్వేమన్నా పట్టు పరుపుల మీద పడినవా అసలు నీకేం గతుంది నువ్వేం తీసుకొచ్చినావు అని తిడతారట ఇంటికి వచ్చిన కోడల్ని. అసలు మనకే ఉండడానికి దిక్కు లేదురా దేవుడా అని అంటే ఆ మాత్రం దొరుకుడే ఎక్కువ. అంటే ఏదో దేవుడు పాపం గోస అని చెప్పేసి ఒక పిల్లని ఇక మీరు బాధపడుతుర్రు అని చెప్పేసో లేకపోతే డెస్టినీలా దేవుడు వాళ్ళనే రాసి పెట్టిండో ఇంకా మీ అట్లాంటి మూర్ఖుల కోసం చూసుకుంటుంటే వాళ్ళ జీవితాలు నాశనం అయితే అని దేవుడు వాళ్ళని కలిపేసినాక మీ బోడి పెత్తనం ఏంది అని అంటే దిక్కులేక దేవుడు ఒక పిల్లని ఇస్తే అన్ని కూడా నువ్వు సంసారం చేయనియరు. ఇక కొందరు అక్క చెల్లెళ్ళు ఎట్లుంటారంటే నీకేం తక్కువరా నేను లేనా అసలు నువ్వు అందంగా లేవా ఎత్తు లేవా నీకేం తక్కువ ఉంది ఇల్లు లేదా భూమి జాగలు లేవా ఇప్పుడు పిల్లని తీసుకొస్తా అని అంటారట. అదే నీళ్ళు కూడా ఫస్ట్ నీళ్ళకి కోటీశ్వరుల పిల్లని తీసుకొచ్చుకుంటా అయిపోవు కదా. ఇదే అంటారు కానక గతికి లేకపోతే సంథింగ్ ఏమో అంటారు కానీ అట్లుంటుంది మళ్ళీ కొందరు అక్క చెల్లెళ్ళు. అందుకే కావచ్చు ఆడపిల్లలు ఆడబిడ్డలు అత్తనే ఇంట్లో అదైతే అని చెప్పేసి కొందరు ఇష్టపడరు. మంచోళ్ళని కూడా రానియరు ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి తెలుసా అసలు.